ఏమైంది? ఉంది ఉందా? ఉంది ఉంది. రాజా 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 అన్నిట్లో రాజా అనమాట. అమ్మో, మోసం, దగ, కుట్ర, అన్యాయం. ఉష ఏంటి? అమ్మయ్యా, చక్రవర్తి గారు చెప్పు తప్పును తప్పించుకున్నాను. ఏం బృహస్పతి, ఏమైంది నీ ప్లాన్? నువ్వు చేసిన కుట్ర ఇవాళ ఇంట్లో అందరికీ తెలిసిపోవాల్సిందే. ఇదేంటిది? రాజా. ఇది రాజా. ఇది రాజే. ఇది రాజా. అన్ని రాజే. ఈ చీటీలన్నిటి మీద నీ పేరే రాసుకుని నువ్వు అమ్మ ఇద్దరు కలిసి చీటీల పేరుతో మమ్మల్ని చీట్ చేద్దాం అనుకున్నారా? నో, నేనెవరిని నమ్మను. నా కళ్ళతో నేనే స్వయంగా మచ్చను చూడాలి, 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 చూసి తీరాలంటే. రెడీగా తెరుచు కూర్చుంది, వెళ్ళి చూడు. ఏంటి తోసేస్తే వెళ్ళిపోతా అనుకున్నావా? ఇప్పుడే ఇక్కడే ఈ చీటీలు కూడా తెల. ఏంటో తెలియదు. కొట్టు, కొట్టవయ్యా. వెళ్ళిపోతావే, కొట్టు. ఏమిట్రా కొట్టు కొట్టు అని తెగ గంతులేస్తున్నావు? నిన్ను కొట్టడానికి నేనేమైనా మూర్ఖుడిని అనుకున్నావా? నువ్వు ముందుగానే ప్లాన్ వేసుకొచ్చి నా చేత తన్నులు తిని అమ్మో బాబోయ్ అని అరిస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఏమిటి అని అడిగితే ఈ రాజాయే చక్రవర్తి గారి కొడుకు, నేను నకిలీ వాడిని ఒప్పుకోమని కొడుతున్నాడని వాళ్ళను నమ్మించాలని కదూ. నిన్ను ఇప్పుడే కొట్టనురా. అసలు విషయం బయటపడిన రోజున కొట్టిన చోటు కొట్టకుండా మక్కలెరగదని రోడ్డు మీద దొర్లిస్తాను. అటువంటి పరిస్థితే నాకు వచ్చిన రోజున ఒక కుక్కను పిలిచి నా పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకోవడానికి ఏ కుక్క ఒప్పుకుంటుందరా? పోరా పో. ఓకే ఓకే ఓకే. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు ఈ గదిలోకి వెళ్ళేవేంటి? ఏంటే నైట్ షో సినిమా చూసి డాన్స్ చేసి పడుకొని నిద్రపోతామని? ఈ ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఈ దెయ్యంగాడు ఎక్కడ దొరికాడండి బాబు? భోజననివ్వడు, మంచినీళ్ళు తాగనివ్వడు, నిద్రపోనివ్వడు, చివరికి దీని కొట్ట. అది కాదు గురు, ఆ అమ్మాయి మచ్చ నన్ను ఎలాగో చూడలేదు కదా. నువ్వు చూసావు, ఎలా ఉంటుందో చెప్పు గురు. నేను చెప్పను. చెప్పవా? చెప్పకపోతే నాకేంటి? అది ఎలా ఉందో నేను ఊహించుకోగలను. ఓకే. రెండు సార్లు ఓడిపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. గజని మొమ్మ తెలుసు కాదు సార్ మీకు? తెలుసు. 17 టైమ్స్ ఓడిపోయినా కూడా 18వసారి గెలవలేదా సార్? అటువంటి మనిషిని సార్ నేను. నువ్వు ఏదో అడిగితే ఏదో చెబుతావు. అసలు విషయానికి రా. ఏం లేదు